కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకోనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. మహిమకు మార్గము కనుగొంటిని. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 64వ రోజు, మార్చ్ 5వ తేదీ. అంశము: నేను నా సేవకుడకు విలియం బ్రెన్హామ్ను పశ్చిమ తీరానికి పంపుతాను. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పబోతున్నాను. నేను ఒకప్పుడు దానిని విమర్శించేవాడిని. నేను ప్రజలను ఎప్పుడూ విమర్శించలేదు, కానీ నా హృదయంలో నేను దానిని నమ్మలేకపోయాను. నేను పెంతుకోస్తు ప్రజల మధ్యకు వెళ్ళడం ప్రారంభించిన తర్వాత మొదటిసారి నేను టెక్సాస్లో సాన్ ఆంటోనియోలో ఉన్నాను. నా మొదటి రాత్రి నేను వేదిక మీద నడవటం మొదలుపెట్టాను. గ్యాలరీలో ఎవరో తుపాకీ కాల్పులు జరుపునట్లుగా భాషలతో మాట్లాడారు. ఇక్కడ మరొక వ్యక్తి దానికి అనువాదం ఇచ్చాడు. ఆ వ్యక్తి 12 సంవత్సరాల క్రితం ఓహియో నదిలో నిలబడి దేవదూత నా పైకి వచ్చినప్పుడు చెప్పిన అదే విషయాన్ని సరిగ్గా అనువాదం ఇచ్చాడు. నేను అన్నాను, అయ్యా, నేను మీకు తెలుసా అని అడిగాను. అందుకతడు లేదండి అన్నాడు. అప్పుడు నేను ఇలా అడిగాను, ఆ వ్యక్తి మీకు తెలుసా? లేదండి అని బదులిచ్చాడు. అది నన్ను ఒప్పింపజేసింది. కొద్ది కాలం క్రితం శాంటా రోసాలో ఒక సేవకుడు ఉన్నాడు. బహుశా అతడిప్పుడిక్కడ నిలబడి ఉండవచ్చు. అక్కడ వారు శనివారం రాత్రి ఒక ప్లే హౌస్ ఆచరిస్తున్నారు. ఇక్కడ మాదిరిగానే మా దగ్గర చాలామంది ఉన్నారు. వారు ప్రార్థనా వరుస నుండి ఒకడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించుదురు. ఓ, అతడు అన్నాడు. అతడు ఇలా చెబుతూనే ఉన్నాడు, నేను ప్రార్థనా వరుసలో ఉండటానికి ఇష్టపడటం లేదు. నేను ప్రార్థనా వరుసలో ఉండటానికి ఇష్టపడటం లేదు. నేను ఈ సేవకుడిని చూడాలనుకుంటున్నాను. నేను అన్నాను, ఇతన్ని ఒంటరిగా వదిలేయండి అని అన్నాను. అయ్యా, నీకు ఏమి కావాలి అని అడిగాను. అతడు చెప్పాడు, నీవు నీ పేరును ఎలా ఉచ్చరిస్తావు అని నన్ను అడిగాడు. అందుకు నేను బ్రెన్హామ్ అని చెప్పాను. వెంటనే అతడు, అమ్మా, ఇతడే అతడు అని అన్నాడు. అప్పుడు ఒక మహిళ బయటకు వచ్చింది. వారి వద్ద ఒక పాతగిలిన కాగితం ఉన్నది. అది పసుపు రంగులోకి మారిపోయింది. ఓ,
మరొక విషయం, వారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కు చెందిన సువార్థికులు. 22 సంవత్సరాలు అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు దాదాపు 26 సంవత్సరాలు, దానికి 22 సంవత్సరాల ముందు ఒకరు తమకు భాషలు మాట్లాడే వరము ఉందని, మరొకరికి అర్థ వివరణ వరము వచ్చిందని చెప్పారు. వారు ఉన్నప్పుడు 22 సంవత్సరాలకు ముందు వారు భాషలలో ప్రార్థిస్తున్నారని, దానికి అనువాదం వచ్చిందని చెప్పారు. వారు తిరిగి వచ్చిన వారి సందేశాలలో ఇది ఒకటి. ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నాడు: ప్రభువు రాకడకు ముందు చివరి రోజుల్లో నేను నా సేవకుడు విలియం బ్రెన్హామ్ను పశ్చిమ తీరానికి పంపుతాను అని అన్నారు. మరక్కడ అది పాత కాగితంపై వ్రాయబడింది. ఆపై ఒక రాత్రి నేను సిట్టేల్ నుండి బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక పుస్తకం ఉంది. అతను నాకు చెబుతూనే ఉండెను, బ్రదర్ బ్రెన్హామ్, మీరు తప్పు చర్చిలో ఉన్నారు. అతను ఏమి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అతను ఆ పుస్తకాన్ని నా చేతి కింద పెట్టాడు. దానిని మార్మోన్ వర్డ్ ఆఫ్ గాడ్ అని పిలిచారు. అది ఏమిటో నాకు తెలియదు. అది ది లెటర్ డే సెయింట్ యొక్క వారి ప్రవక్తలలో ఒకరు. వారిలో కొందరు వారు నోయోఫైట్లను, అనుభవ శూన్యులను చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అక్కడ ఒక నిర్దిష్ట పేజీలో నా లైబ్రరీలో ఆ పుస్తకం ఉంది. అది వారి ప్రవక్త ప్రవచించింది. మరియు అది ఇలా చెప్పింది: చివరి రోజుల్లో జర్మనీకి నాజీలు అనే ఒక వాదం ఉన్నప్పుడు, అది ముందుకు సాగుతున్నప్పుడు, ఆ దినమున విలియం బ్రెన్హామ్ను నేను పిలిచిన సేవ కోసం పిలిచి వినయంతో ప్రత్యేక బడనీయుడి. అది నిజమే. సంవత్సరాల క్రితం రాశారు. సాక్ష్యము అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చిన్న వర్తమాన భాగాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. నిజంగా దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ప్రేమ కలిగి, ఆయన ప్రేమ అనే దుర్గములో మనం ఉండటానికి, ఆయన మనకు చూపుతున్న కృప కొరకు ఎల్లప్పుడూ ఆయనకు మనం కృతజ్ఞులమై ఉన్నాము. ఈ కాలంలో అంధకార యుగంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చిన గొప్ప బయలుపాటు కొరకు, ఆయన మన కొరకు పంపిన ఈ శివరకాలపు వర్తమానికుడి కొరకు ఆయనకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఆయన మనల్ని ప్రేమించాడు. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం నశించిపోకుండానట్లు ఆయన మనల్ని ప్రేమించి ఈ అంధకార యుగము నుంచి, ఈ అంధకార సంబంధుల నుండి మనలను విడిపించటానికి ఈ సాయంకాలపు వేళల్లో ఈ సాయంకాలపు వర్తమానికుడిని పంపాడు. ఆయన మన కొరకు గొప్ప వర్తమానాన్ని తీర్చాడు. నిజంగా ఆయన చెప్పాడు, నేను నా సేవకుడు విలియం బ్రెన్హామ్ను పశ్చిమ తీరానికి పంపుతాను. నిజంగా తూర్పున ఉదయించిన అదే ఆత్మ పూర్వము తూర్పులో వచ్చినట్లుగా క్రీస్తు యొక్క అదే గొప్ప శక్తి ఆయన సంఘంపై దిగివచ్చును. పశ్చిమాన కూడా అదే విధంగా అది ఉండును. అందువలననే సాయంకాలపు సువార్తను గురించి మాట్లాడాలని ఉంది అని ఆయన చెప్పాడు. యేసుక్రీస్తులో ఉదయించిన అదే పరిశుద్ధాత్మ, అదే ఆత్మ తూర్పున ఉదయించిన రీతిగానే పశ్చిమాన ఈ కాలపు వర్తమానికుడైనటువంటి విలియం బ్రెన్హామ్లో ఉదయించింది. ఈ కాలపు ప్రజలను ఈ అంధకార యుగం నుంచి వేరు చేయడానికి పగలు కాదు రాత్రి కాని ఒక దినముండును అని ఆయన చెప్పాను. అది ఒక రకమైన పాక్షికముగా చీకటిగా ఉండు దినము. నిజంగా ఈ కాలము అదే. భక్తి లేని జనులు, అంధకార యుగం, గలిబిలి యుగం, పక్షులు కోలాటం చేసే సమయం, నిజమైన భక్తి చేసే ప్రజలు ఉండే కాలం ఇది కాదు. నటించే ప్రజలు ఎక్కువ. నిజంగా ఈ కాలాన్ని మనం పరీక్షించినట్లయితే ఇది చాలా దుష్టయుగం అని ప్రవక్త చెప్పాడు.
ఇంతకు ముందు ఉన్న అన్ని కాలాల కంటే కూడా చీకటి ఎక్కువగా కమ్మిన కాలం ఇది. ఇలాంటి కాలంలో చీకటిలో నుంచి వెలుగులోకి రప్పించటానికి ఈ సాయంకాల సమయమందు తన కాంతిని మనపై ప్రకాశింపచేయడానికి సాయంకాలపు దూతను పంపాడు. తన ప్రజలకు, తన వధువుకు, తన వెలుగులోకి నడిచి రావటానికి తన ప్రజలపైన ఆయన ఈ చివరి కాలపు వర్తమానం ద్వారా ఆయన తన కాంతిని ప్రకాశింపజేయనట్లుగా మనం చూస్తున్నాం. ఆ కాంతే ఈ కాలపు దూత ద్వారా వచ్చిన గొప్ప వాక్యం, గొప్ప వర్తమానం. నిజంగా ప్రవక్తకు పశ్చిమాన ఉండటం అంటే ఎంతో ఇష్టం. ప్రతి సందర్భంలోనూ ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయనకు పశ్చిమాన నివసించడం అంటే చాలా ఇష్టం. దేవుడు కూడా ఆయనను అందుకే పంపాడు. తూర్పున దేవుని కుమారుడిగా ఆయన ఉదయించాడు. ఆయనపై ఉదయించిన అదే ఆత్మ వివిధ కాలాల గుండా ప్రయాణం చేసి తన ప్రజలను వేరుపరుస్తూ వచ్చి చివరి కాలానికి, ఈ లవోదికే సంఘకాలానికి తన దూతను పంపి అస్తమయ కాలమున తన దూత ద్వారా తన వధువును వెలుగులోకి రప్పించడానికి గొప్ప కృపను చూపాడు. అలాంటి గొప్ప కృప మనము కలిగి ఉన్నందుకు ఎల్లప్పుడూ మనం వెనుదిరిగి చీకటిలోకి ప్రవేశించకుండా ఆ వెలుగులోనే నడుద్దాం. ఆ వెలుగులోనే నడుచుకుంటూ దేవుని వైపు ప్రయాణం చేద్దాం. నిజంగా మనం చూసినట్లయితే ప్రవక్త రాకకు ముందే అనేక సందర్భాలు, అనేక లేఖనాలు ఆయన గురించి చెప్పడం జరిగింది. బైబిల్లోనూ కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 10:7, అలా కొన్ని అధ్యాయాలు, మలాకి 4:5 మనం పరిశీలించినట్లయితే బైబిల్లో అనేక సందర్భాల్లో కనపడతాయి. అనేక సందర్భాల్లో ఆయనను గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలకు, ఆ లేఖనాలకు కరెక్ట్గా సరిపోయిన వ్యక్తి ఈ కాలానికి పంపబడిన విలియం బ్రెన్హాం. అంతేకాదు, ఈ చివరి కాలంలో అనేక మంది ఆయనను గురించి ప్రవచించటం ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం చదువుకున్న రీతిగా ఆ వ్యక్తి 12 సంవత్సరాల క్రితం ఓహియో నదిలో నిలబడి దేవదూత నా పైకి వచ్చినప్పుడు చెప్పిన అదే విషయాన్ని సరిగ్గా అనువాదం ఇచ్చాడు. నిజంగా ఎంత అద్భుతం అది. అది ప్రవక్తకు తెలియదు, ప్రవక్త ఎవరో అతనికి తెలియదు. కానీ ఈ ఓహియో నది గురించిన సందర్భం ఏమిటి అని మనం ఆలోచిస్తే, అగ్నిస్తంభము, ప్రవక్త పుట్టినప్పటి నుంచి వెంబడించే ఆ అగ్నిస్తంభం ఓహియో నదిలో ఆయన ఉన్నప్పుడు ప్రత్యక్షమవటం గురించి అది ప్రపంచవ్యాప్తంగా తెలియపరచబడింది. అది రికార్డ్ చేయబడింది. అది ఫోటో తీయబడింది. మనం 7 ముద్రల ప్రత్యక్షత అనే బుక్లో మరి మొదటి పేజీల్లో పొందుపరిచిన విషయాలు మనం గమనిస్తే అక్కడ అది మనం చదవచ్చు. సహోదరుడు విలియం బ్రెన్హాం యొక్క శిరస్సు మీద గల అగ్నిస్తంభమును టెక్సాస్ నందలి హోస్టన్ వద్ద జనవరి 1950 సంవత్సరంలో ఫోటో తీసిరి. ఈ అగ్నిస్తంభం 1909లో ఆయన జన్మించినప్పటి నుండి ఆయనను వెంబడించుచూనే ఉన్నది. ఇండియానాలోని జెఫర్సన్ విల్ యొద్ద గల ఓహియో నదిలో 1933 సంవత్సరమున బాప్తిస్మపు కార్యక్రమం జరిగినప్పుడు ఈ అతీతమైనది, ఈ అగ్నిస్తంభము వందలాది జనుల ఎదుట ప్రత్యక్షమై ఆయనతో ఇట్లు చెప్పాను. క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చినట్లు, ఆయన రాకడను ప్రకటించినట్లు, ఆయన రాకడ ప్రకటింపబడినట్లు, ఆయన రెండవ రాకడకు మునుపు నీవు ఉండేదవు. నీవు ఆయన రాకడను గూర్చి ప్రకటించేదవు. ఈ సందర్భం గురించి ప్రవక్తకు తెలియని ఒక వ్యక్తి మరి అక్కడ ప్రవచించటం విన్నప్పుడు అదే సభలో ప్రవక్త ఉండటం, ప్రవక్త ఆయన అడగటం, అయ్యా నేను మీకు తెలుసా, తెలియదని అతను చెప్పటం, ఈ విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. నిజంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఆయనను గురించి. గొప్ప ప్రవక్త అండి ఆయన. ఈ కాలానికి పంపబడిన గొప్ప కారణ జన్ముడు ఆయన. అలాంటి గొప్ప ప్రవక్తను మనము కలిగి ఉండటం నిజంగా దేవుని యొక్క కృపది. ఈ లోకంలో అనేక మంది గొప్పవారు ఉండొచ్చు, గొప్ప పండితులు ఉండొచ్చు, గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు. కానీ దేవుడు వారికి మరుగుపరిచిన సంగతులను పసి బాలురమైన మనలకు, ఏ యోగ్యత అర్హత లేని మనలకు
ఆయన తన కృప ద్వారా గొప్ప వర్తమానాన్ని పంపించాడు మనకు. అలాంటి గొప్ప వర్తమానాన్ని, ఆ గొప్ప వర్తమానం యొక్క శక్తిని మనం ఆశ్రయించే వారంగా మనం ఉన్నామా? ఒకరినొకరు పరీక్షించుకుంటూ, ప్రవక్త గొప్పవాడే, కానీ ప్రవక్త తెచ్చిన గొప్ప వాక్యాన్ని ఈరోజు మనం అనుసరించి నడుస్తున్నామా? ఒకరోజు ఎత్తబాటైన అంశానికి మనం సరిపడిన వారముగా, అర్హత కలిగిన వారముగా మనం ఉన్నామా? మన జీవితాలు ఉన్నాయా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ స్థిరమైన భక్తితో మన కొరకు పంపబడిన గొప్ప ప్రవక్త వాక్యాన్ని వెంబడిస్తూ, ఎందుకంటే క్రీస్తులో ఉన్న అదే ఆత్మ చివరి కాలపు ప్రవక్త అయిన విలియం బ్రనహం పైకి వచ్చింది. విలియం బ్రనహం క్రీస్తు కాదు, కానీ క్రీస్తులో ఉన్న అదే ఆత్మ వివిధ ప్రవక్తల గుండా వచ్చి చివరిగా మన ప్రవక్త అయిన విలియం బ్రనహం మీదకి వచ్చిందని చెప్పడంలో ఏ సందేహము లేదు. దేవుడే చెప్పాడు ఆయన్ని పశ్చిమాన కలుసుకుంటానని. అలాంటి కృప ఈరోజు మనలను తాకింది ప్రియ సోదరి సోదరులారా. కనుక అలాంటి గొప్ప వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ స్థిరమైన భక్తి చేద్దాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము సంఖ్యాకాండము 32, 33, 34 అధ్యాయములు. మీరు విన్న ఈ సత్యాన్ని అనేక మందికి పంచాలని మీకు ఉంటే దయచేసి షేర్ చేయండి. షేర్ చేయటం కూడా దేవుని యొక్క గొప్ప సువార్తే. దేవుని మహిమపరుస్తూ ఈ అంశాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. మహిమకు మార్గము కనుగొంటిని. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యౌవనులు వృద్ధులు పాపమంతటి నుండి, యౌవనులు వృద్ధులు పాపమంతటి నుండి పశ్చాత్తాపపడుటకు సమయమిదేను. పశ్చాత్తాపపడుటకు సమయమిదేను. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. మహిమకు మార్గము కనుగొంటిని. మహిమకు మార్గము కనుగొంటిని.